భారత అంతరిక్ష రంగంలో సరికొత్త అధ్యాయం. తొలిసారిగా ఒక ప్రైవేట్ సంస్థ రోదసిలోకి రాకెట్ను పంపింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో శాటిలైట్ రూపొందించింది. హైదరాబాద్కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ. ఒకప్పుడు స్పేస్ అంటే ప్రభుత్వమే అనే అభిప్రాయం ఉండేది. ప్రైవేట్ రంగం ప్రవేశంతో ఆ రంగం కొత్త పుంతలు తొక్కనుందా? And we have liftoff of Vikram-1, India's first private orbital launch vehicle. And we have great views. ప్రముఖ స్పేస్ టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి ఆర్బిటాల్ క్లాస్ రాకెట్ విక్రమ్-1 నింగిలోకి దూసుకెళ్లింది. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రంలోని మొదటి ప్రయోగ వేదిక నుంచి జరిపిన ప్రయోగం విజయవంతమైంది. ఇందులోని ఉపగ్రహాలను నిర్ణీత కక్షలోకి ప్రవేశపెట్టారు. Vikram-1, India's first private orbital launch vehicle, and we have great views. It's nearly at an altitude of 120 kilometers, and the protective fairing is no longer required and has been cleanly separated from the launch vehicle. और यहाँ पे द्वितीय चरण का भी प्रतिकरण संपन्न हो चुका है. ఈ రాకెట్ సాంకేతిక పేలోడ్లతో పాటు ప్రధాని మోదీ తన చేతిరాతతో వందే మాతరం అని రాసి పంపిన ప్రత్యేక పోస్ట్ కార్డును అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. వీటితో పాటు కాస్మోస్ డైమండ్స్ సంస్థ రూపొందించిన కాస్మిక్ బ్లూమ్ ఆర్ట్ వర్క్ విక్రమ్-1 రాకెట్ సూక్ష్మ ప్రతిరూపాన్ని కూడా నింగిలోకి పంపారు. దీనిపై సర్ సివి రామన్, విక్రమ్ సారాభాయ్, ఏపీజే అబ్దుల్ కలాంల సూక్ష్మ రూపాలను చెక్కారు. అంతేకాక ప్రయోగం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ స్కైరూట్ బృంద సభ్యులు, ఇస్రో మాజీ చైర్మన్లు, శాస్త్రవేత్తలు, భారతీయ వ్యోమగాములు, ఇతరులు పంపిన డజన్ల కొద్దీ చేతిరాత పోస్టు కార్డులను సైతం ప్రత్యేక పేలోడ్ బాక్స్ లో భద్రపరిచారు. शुरू में आपके चेहरे पर चिंता भी नजर आती थी, लेकिन फिर मैं देख रहा था कि खुशियों से माहौल भर गया. मैं आपको, आपकी पूरी टीम को इस महत्वपूर्ण निर्णय के लिए और महत्वपूर्ण सफलता के लिए मैं बहुत बहुत बधाई देता हूं. మిషన్ ఆగమన్ పేరుతో స్కైరూట్ ఈ ప్రయోగం చేపట్టింది. భారత ప్రైవేట్ అంతరిక్ష రంగం ఆర్బిటాల్ ప్రయోగాల యుగంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఈ మిషన్ కు ఆ పేరు పెట్టారు. విక్రమ్-1 ద్వారా గ్రహ స్పేస్, కాస్మోసెర్వ్, డీక్యూబ్డ్ సంస్థలకు చెందిన టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ పేలోడ్లతో పాటు స్కైరూట్ కు చెందిన స్కోప్ ను రోదసిలోకి పంపించారు. ప్రయోగం ద్వారా రాకెట్లోని ప్రొపల్షన్, స్టేజ్ సెపరేషన్, గైడెన్స్, నావిగేషన్, కంట్రోల్ వ్యవస్థల పనితీరును అంతరిక్ష ప్రయాణంలో పరీక్షించి కీలక సమాచారం సేకరించనున్నారు. ఈ సమాచారంతో భవిష్యత్తు వాణిజ్య ప్రయోగాల అవసరాలకు సాంకేతిక సామర్థ్యాన్ని మరింత మెరుగుపరచాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. సుమారు 7 అంతస్తుల భవనం ఎత్తుతో రూపొందిన విక్రమ్-1 పూర్తిగా కార్బన్ కాంపోజిట్ నిర్మాణంతో తయారైంది. దేశీయంగా అభివృద్ధి చేసిన 3D ప్రింటెడ్ ఇంజన్లు, ఘన ఇంధన బూస్టర్లతో పనిచేసే ఈ రాకెట్ 350 కిలోల వరకు చిన్న ఉపగ్రహాలను 450 కిలోమీటర్ల ఎత్తులోని లో ఎర్త్ ఆర్బిట్ లో ప్రవేశపెట్టే సామర్థ్యం ఉంది. 2022లో విక్రమ్-S ద్వారా భారత తొలి ప్రైవేట్ రాకెట్ ను విజయవంతంగా అంతరిక్షంలోకి పంపిన స్కైరూట్ ఇప్పుడు విక్రమ్-1తో దేశపు తొలి ప్రైవేట్ ఆర్బిటల్ ప్రయోగం చేపట్టడం విశేషం. And we have separation of the Solaris satellite and the Scope satellite. Both satellites have been deployed, and we have sun rising behind it. It is the dawn of a new space era. 2 దశాబ్దాల క్రితం అంతరిక్ష ప్రయోగం అంటే గుర్తుకొచ్చేది ఇస్రో మాత్రమే. ఏ ఉపగ్రహ ప్రయోగం చేయాలన్నా ప్రభుత్వమే చేయాలి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రైవేట్ రంగం స్పేస్ సెక్టార్లో విజృంభిస్తోంది. ఇప్పుడు దేశంలో 400 స్పేస్ స్టార్టప్స్ ఉన్నాయి. గత కొన్నేళ్లుగా అభివృద్ధి, పరీక్షలు, నిధుల సమీకరణలో మునిగిన స్కైరూట్ కు విక్రమ్-1 విజయంతో అంతర్జాతీయ మార్కెట్లో ప్రవేశానికి తలుపులు తెరుచుకున్నాయి. ఈ క్రమంలోనే జర్మనీ, జపాన్, పశ్చిమాసియా, ఆగ్నేయాసియా దేశాల్లోని కస్టమర్లకు స్కైరూట్ హాట్ ఫేవరెట్ గా మారింది. మన దేశంలోనూ బలమైన కార్పొరేట్ కంపెనీలు అంతరిక్ష ప్రయోగాలపై ఆసక్తి చూపిస్తున్నాయి. ప్రైవేట్ రంగంలో ఎలాన్ మస్క్ చెందిన స్పేస్ ఎక్స్ గుత్తాధిపత్యం కొనసాగుతోంది. ఇటీవలి కాలంలో కక్షలోకి వెళ్లే పేలోడ్ సంఖ్య పెరిగిపోయింది. గతేడాది 329 ఆర్బిటల్ లాంచ్లు, 4587 పేలోడ్స్ లాంచ్లు జరిగాయి. ఇందులో వాణిజ్య పేలోడ్స్ సగానికి పైగా స్పేస్ ఎక్స్ ద్వారానే జరిగాయి. విక్రమ్-1 విజయంతో ప్రైవేట్ రంగం నుంచి డిమాండ్ పెరుగుతోంది.
విక్రమ్-1 విజయంలో పాల్గొన్న వారి సగటు వయసు 28 ఏళ్లే కావటం మరో విశేషం. ప్రైవేట్ రంగం విజృంభణతో ఉద్యోగ అవకాశాలు మరింతగా పెరిగే ఛాన్స్ ఉంది. మన దేశంలో వేగంగా భారతీయ ప్రైవేట్ స్పేస్ ఎకోసిస్టమ్ విస్తరిస్తోంది. ప్రస్తుతం స్పేస్ ఎకానమీ విలువ 80,000 కోట్లు. 2030 నాటికి అది 3.85 నుంచి 4.33 లక్షల కోట్లకు చేరుకోవచ్చని అంచనా. 2040 కల్లా 10 లక్షల కోట్లకు చేర్చేందుకు కృషి చేస్తున్నారు. 2014లో భారత్ కేవలం ఒకే ఒక్క స్పేస్ స్టార్టప్ ఉండేది. అది హైదరాబాద్కు చెందిన ధృవ స్పేస్. 2026 నాటికి ఈ సంఖ్య 400కు పైగా చేరింది. ప్రభుత్వం తీసుకొచ్చిన ఇండియన్ స్పేస్ పాలసీ 2023 ప్రైవేట్ రంగానికి సరికొత్త మార్గాలను తెరిచింది. ఉపగ్రహాల తయారీ, రాకెట్ లాంచ్లు, స్పేస్ అప్లికేషన్లు, డేటా విశ్లేషణ ఇలా ప్రతి విభాగంలోనూ ప్రైవేట్ సంస్థలకు అవకాశాలు వచ్చాయి. అంతరిక్ష రంగంలో ఎఫ్టీఐలను అనుమతించడమూ ఊతాన్ని ఇచ్చింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇన్స్పేస్తో ప్రైవేట్ కంపెనీలకు ఇస్రో మౌలిక వస్తువులు, లాంచ్ ప్యాడ్లను వాడుకునే వెసులుబాటు లభించింది. స్టార్టప్లకు మద్దతుగా ప్రభుత్వం 1000 కోట్ల వెంచర్ క్యాపిటల్ ఫండ్ ను ఏర్పాటు చేసింది. Vikram-1, India's first private orbital launch vehicle, and we have great views. It's nearly at an altitude of 120 kilometers, and the protective fairing is no longer required and has been cleanly separated from the launch vehicle. और यहाँ पे द्वितीय चरण का भी प्रतिकरण संपन्न हो चुका है. శాటిలైట్ తయారీదారులు, నిర్మాణదారుల నుంచి దీర్ఘకాలిక ఒప్పందాలను దక్కించుకోవటం, భారీ పెట్టుబడులను సమకూర్చుకోవటం, అంతర్జాతీయ సంస్థలతో పోటీ పడటం వంటి సవాళ్లు ఈ రంగంలో ఉన్నాయి. దేశంలోని మరికొన్ని స్టార్టప్లు సొంత రాకెట్ల తయారీలో నిమగ్నమై ఉండటంతో మున్ముందు పోటీ మరింత పెరగనుంది. స్కైరూట్ సంస్థ భవిష్యత్తులో అంతర్జాతీయ మార్కెట్ను చేజిక్కించుకోవటానికి విక్రమ్-2, విక్రమ్-3 సిరీస్ రాకెట్లను సిద్ధం చేస్తోంది. ప్రభుత్వ రంగంలో విజయం సాధించకపోయినా పర్వాలేదు. ప్రైవేట్ రంగంలో సక్సెస్ చాలా ముఖ్యం. And we have separation of the Solaris satellite and the Scope satellite. Both satellites have been deployed. And we have sun rising behind it. It is the dawn of a new space